అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే బాగున్నారా? మీరు బాగుండడం ఏంటండి, ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటారు, ఎందుకంటే మీరు వేము కాలేజ్ స్టూడెంట్. Hearty welcome to the one and only show which has students as celebrities. ఇవే తగ్గించుకుంటే మంచిది అని క్రేజీగా ఆన్సర్ చేయండి. ఎవరిని అంటారు ఈ మాట? మా తమ్ముడికి మార్క్స్ ఎక్కువ వచ్చి ఇంట్లో ఓవర్ యాక్షన్ చేసినప్పుడు ఇవే తగ్గించుకుంటే మంచిది ఈ తమ్ముళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తారు, అక్కలు వాళ్ళకంటే ఎక్కువ చేస్తారు. మా ఫ్రెండ్స్ వచ్చి నువ్వు హీరోయిన్ లాగా ఉన్నావు అని చెప్తే సమంత తగ్గించుకుంటే మంచిదని చెప్తాం. నువ్వు సమంత కంటే బాగున్నావు అది. రవిని చూస్తే మేమందరూ చేసే ఓవర్ యాక్షన్ తగ్గించుకోవాలని. రవిని చూస్తే మీరందరూ చేసే ఓవర్ యాక్షన్ తగ్గించాలనిపిస్తుంది. ఇవే తగ్గించుకోమని అప్పుడు అనిపిస్తారు. మీరు ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేసిందా? ఇప్పుడు మేము చేసేవంతా మీరు చేసేది కానీ మీరు ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేయరు. ఎస్, లాస్ట్ ఆన్సర్. క్లాస్ లో నానా ఫస్ట్ నువ్వు ఎందుకు అంత ఎక్కువ తింటున్నావు? నేను తిన్నా లావోను, ఎందుకంటే మీ మీద ఉన్న అభిమానంతో అట్లా ఉండిపోయినా. క్లాస్ లో లెక్చరర్ సుత్ అయినప్పుడు లాస్ట్ లో ఒకరు ఉంటారు కదా టాపర్స్, డౌట్ మ్యామ్ అని చెప్పి లాస్ట్ లో ఇవే తగ్గించుకుంటే మంచిది అని బాగా ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవడన్నా ఏమన్నా ఉచిత సలహాలు ఇస్తుంటే హలో ఇవే తగ్గించుకుంటే మంచిది అని అన్నారనమాట. వెరీ గుడ్. క్రేజీ ఆన్సర్స్ వచ్చాయి. అందులోకి వెళ్ళి మాత్రం క్రేజీ ఆన్సర్ ఎవరిదంటే, మనం హ్యాపీగా టీచర్ మమ్మల్ని చూసింది అని అంటే ఏం అడగట్లేదు అని అంటే సల్లగా కూసుంటాం. అప్పుడే ఒకడు లేచి మేడం ఐ హ్యావ్ వన్ డౌట్ మేడం అలా అంటాడు. వాడిని చూస్తే అనాలనిపిస్తుంది ఇవే తగ్గించుకుంటే మంచిదని. దా ఆల్రైట్, సో ఇంకా మన ఫస్ట్ వాళ్ళు మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ బ్రింగ్ ఇన్ ఆల్ ది హీరోయిన్స్. నీకంత సిగ్గు దానికి దానికి చలో చలో నాతో వచ్చే అత్తారింటికి. బంతి పుల్ల జానకి జానకి నీకంత సిగ్గు దానికి. నేను మీకోసం ఒక లెటర్ రాసా, ఏదో 4 మాటలు పోగేసి రాసా అంతే. దానికి మీరు ఈటీవీ షోనే వేము కాలేజ్ తీసుకొని వచ్చేస్తారా? అంటే ఈటీవీ ఏమన్నదంటే వేము కాలేజ్ అందమైన అమ్మాయిలు ఉంటారు, అక్కడ పోయి చేయండి అని అన్నారు. సరే మీకు చెప్పేదా? రెండు చెప్పండి. నల్ల మేక తెల్ల మేక. రవి అన్న మీ హెయిర్ స్టైల్ కేక. ఉల్లి దోశ కారం దోశ. రవి నువ్వే మా బాద్షా నేను కదా, మా జూనియర్ ఎన్టీఆర్ గారు. కీళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు నీ కళ్ళలో కనిపిస్తే నిప్పులు. నీకు ఉన్నాయా ఏంటి? అవెందుకు గుర్తొచ్చినాయి నానా? నయం, నా నడుము నొప్పుల గురించి చెప్పలేదమ్మా. థ్యాంక్స్. ఇక్కడ ఈ టీంకి ఇది, ఇగో ఈ టీంకి ఇది. అట్లనే ఉండు. చెప్పు నాన్న. చిన్న పేగులు పెద్ద పేగులు నిన్ను చూడగానే పోయింది నా దిగులు. వీళ్ళేమో కీళ్ళ నొప్పులు, ఆమె నువ్వేమో ఏకంగా పేగులే. కూరలో వేశారు కారం. రవి నువ్వు మా బంగారం. నేను నీ బంగారం, నువ్వు నా వజ్రం. కాంప్లిమెంట్స్ అంతా వాళ్ళకేనా, మాకేం లేవా? మీకు ఇవ్వలేదా? మాకే ఆడిచ్చారు, ఆ పాపకే ఇచ్చారు, నాకు ఇచ్చారా? ఆవిడకి ఇచ్చినా తీసుకోవట్లేదు కదా. తీసుకునే వాళ్ళకి ఇస్తే కదా మేము తీసుకుంటాం. ఎంత అందంగా ఉన్నావు, నీ కాంప్లిమెంట్ అవసరమా? సమంత దగ్గర పోయి నువ్వు బాగా యాక్ట్ చేస్తావని చెప్తారా? శ్రీలీల దగ్గర పోయి నువ్వు బాగా అందంగా ఉంటావని చెప్తావా? ఎంత ఎటకారంగా ఉంటది. అయినా ఇంత అందమా? నేను సడన్ గా నేను చూడంగానే అరే డే టైం అయింది, చందమామ బయటకు వచ్చింది అని అనుకురా. ఇంకా ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. మేడం సార్,
సో ఫస్ట్ ఎవరైతే బెలూన్స్ పగలగొడతారో ఇక్కడ ఉన్న 4 అక్కడ ఉన్న రెడ్ది పగలగొట్టిన వాళ్ళ టీం నే ప్రశ్న అడుగుతా 3 ప్రశ్నలు, రెండిటికి రైట్ ఆన్సర్స్ అండ్ రౌండ్ విన్నర్స్. గాట్ ఇట్ క్లియర్? అర్థమైంది కదా పాయింట్? బెలూన్ కొట్టేటప్పుడు బెలూన్ ఎగిరింది అనుకుంటే ఆ బెలూన్ ని మళ్ళీ టేబుల్ దగ్గర తీసుకొచ్చి ఆ బెలూన్ ని కొట్టాలి. గాట్ ఇట్? మీ చేతులు జాగ్రత్త. అండ్ ఆ బెలూన్ కూడా ఎగిరితే ఆ బెలూన్ పట్టుకొని వచ్చి అక్కడ పెట్టి పగలగొట్టాలి. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. She was so quick. Very good. Nice job. ఒక ప్రశ్న అడుగుతా, ఆ దానికి రైట్ ఆన్సర్ మీరే చెప్పాలి. అండ్ ది క్వశ్చన్ ఇస్, ఏమన్నా 5 తెలుగు సినిమా పేర్లు చెప్పాలి. కానీ అందులో హీరోకి ఒక చెల్లెలు ఉండాలి. ఆలో హీరోకి చెల్లెలు ఉంది. గీతా గోవిందం. గీతా గోవిందం హీరోకి చెల్లెలు ఉంది. దేవరా. దేవరాకు కూడా ఉంది. ఇంకా 2. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టుకుంది. అలా అలా వైకుంఠపురం కూడా ఉంది. టాప్ 5 ఆన్సర్ వచ్చేసాయి. పాయింట్ వచ్చింది. సెకండ్ పాయింట్ కోసం యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మీరు ఇక్కడ పూర్తి బెలూన్స్ పగలగొట్టారు, కానీ వాళ్ళు పూర్తిగా బెలూన్స్ పగలగొట్టకుండా అది కొట్టారు కాబట్టి వాళ్ళకి వెళ్ళిపోతుంది క్వశ్చన్. మీరు కూడా ఏవైనా తెలుగులో 5 సినిమా పేర్లు చెప్పండి, కానీ హీరో హీరోయిన్ ఈ సినిమాలో బావా మర్దళ్ళు ఉండాలి. గీతా గోవిందం. గీతా గోవిందం బావ మర్దలు కాదు. కవాన్ కవాన్ బావ మర్దళ్ళు. రైట్. గోవిందా గోవిందా. గోవింద్ అందరి వాడే. గోవిందుడు అందరు వాడే. రైట్. 3, 2, 1. టైమ్ అప్. ఏమైనా 5 బావ మరదళ్ళు సినిమా. సీతమ్మ వాకిట్లో సిరిమల్లి వెరీ చెట్టు. గుడ్. నాన్నకు ప్రేమతో. నాన్నకు ప్రేమతో. 3, 2, 1. మీరు 2 చెప్పారు కదా, Yeah, అండ్ వీళ్ళు ఒకటే చెప్పారు కాబట్టి పాయింట్ ఇటు. వెరీ గుడ్. 1 పాయింట్ ఇటు, 1 పాయింట్ ఇటు. ఇప్పుడు డిసైడింగ్ పాయింట్, థర్డ్ పాయింట్ కోసం. ఇది గెలిచిన వాళ్ళు రౌండ్ విన్నర్స్ అవుతారు. 3, 2, 1 గో. ఓకే, మిమ్మల్ని అడుగుతున్న క్వశ్చన్ రౌండ్ విన్ అయ్యే అవకాశం వచ్చింది. క్వశ్చన్ ఏంటంటే, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో 3 డైలాగులు. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడాలనుకోకు. అది రాయలసీమ కాదు. పుష్ప అనుకుంటా, ఫ్లవర్ అనుకున్నావా? ఫైర్. ఫైర్. ఓకే, ఒక్కటి చెప్పారు. ఎంత టైం ఇస్తే? వీరశంకర రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. రెండోది 5, 4, 3, 2, 1. టైం అప్. మీరు ఒక డైలాగ్ చెప్పారు, మీరు ఒక డైలాగ్ చెప్పారు. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడుగుతున్నా. మీ ఇద్దరిలో ఎవరైతే ఫస్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. బాలయ్య బాబు గారు, నటసింహం బాలయ్య బాబు గారు తీసిన 100వ చిత్రం పేరు ఏమిటి? లెజెండ్. లెజెండ్ 100వ సినిమా అది. గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి. గౌతమి పుత్ర శాతకర్ణి. వెనకాల నుంచి వచ్చిందని తెలుసా ఆన్సర్? ఈ సినిమా డైరెక్టర్ పేరు చెప్తే ఇస్తాను. ఎస్, క్రిష్. ఏ క్రిష్? డైరెక్టర్ క్రిష్. రైట్ ఆన్సర్. దబిడి 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 దిబిడి నీ చెయ్యే ఎత్తువాల దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్. లెట్స్ స్టార్ట్. అట్లుంటది మనతోనే. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్. ఇక్కడ వేము టాలెంట్ అందరు తెలిసిందే. వేము కాలేజీలో సూపర్ టాలెంట్ ఉందంట, అండ్ అందరూ అద్భుతమైన డాన్సర్లు అంట. అవునా కాదా? సో ఇప్పుడు మనం డాన్స్ చేయబోతున్నాము, కానీ ఒక వింత డాన్స్. మ్యూజికల్ చైర్స్ తెలుసా మీకు? అలాంటిది నేను కొంచెం మసాలా కలిపి పెడుతున్నా. రైట్, నాకు ఒక 5 అద్భుతమైన డాన్సర్స్ కావాలా. ఉన్న చోటే డాన్స్ చేయండి, వాళ్ళని సెలెక్ట్ చేస్తానా? నూరా కీప్ డాన్సింగ్. ఈవిడలాగా డాన్స్ చేయండి, మిమ్మల్ని సెలెక్ట్ చేస్తాం. మ్యూజిక్.
పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి నీ ముట్టుకుంటే భగ్గుమంది పచ్చ ఎండు గడ్డి నీ ముద్దు పేరు బాగుందా స్వాతి రెడ్డి ఓ ముద్దు పెట్టుకుంటామే వచ్చి ఎక్కు బండి ఓకే, ఇప్పుడు మీ ఐదుగురు ఏం చేస్తారంటే డాన్స్ చేస్తారు. ఓకే, డాన్స్ మ్యూజిక్ ఆగిన వెంటనే మీ దగ్గర ఉన్న స్టూల్ వెతికి దాని మీద కూర్చోాలన్నమాట. కానీ ఈ ప్రాసెస్ లో మీ కళ్ళతో చూసి కళ్ళు నొప్పి పెడతాయి కాబట్టి కళ్ళకి గంతలు కట్టేస్తాం అనమాట. గంతలు కట్టేసినాక డాన్స్ చేయాలి, మ్యూజిక్ ఆగిన తర్వాత స్టూల్ వెతుక్కొని కూర్చోవాలి. ఐదుగురు ఉన్నారు, ఉట్టి 4 స్టూల్స్ ఉంటాయి, ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతా ఉంటారు. ఏనా మ్యూజిక్? చెప్పండి అందరూ. లెఫ్ట్ లెఫ్ట్ లెఫ్ట్. కళ్ళు తెరవకు, లోపల కళ్ళు తెరవకు. ఎవ్వరు తీయద్దు, కంటి మీదకెళ్ళి ఎవరు ముట్టుకోవద్దు కూడా. ఇగో కంగ్రాచులేషన్స్, హార్డ్ లక్, నో ప్రాబ్లం. ఫర్ సాంగ్ నంబర్ 2. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో సర్రా సర్రా కన్ను కొట్టి గిర్రా గిర్రా నన్ను చొట్టి ఎర్రా ఎర్రా మెచ్చుకో 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 పిల్లు నువ్వు బుక్కల్ని పెట్టేసి ముద్దుల్ని పెట్టేసి పిచ్చగా మెచ్చుకో పిల్లు
పిల్లో నువ్వు ముందుని దాటేసి ముందుని పెట్టేసి బాగా మెచ్చుకో పిల్లో తీసి కసా కసా కోసి కారం ఎడుతుంటే కట్టవుట విరిపోయనంటూ మెచ్చుకో అమ్మ దొంగ. నే నిప్పు మీద ఉప్పులాగా చిటపటమంటుంటే ఉప్పు రేగిపోయనంటూ మెచ్చుకోవే అయ్యో కంగ్రాచులేషన్. సో ఇప్పుడు ముగ్గురున్నారు. మీ బెలూన్ కాపాడుకుంటూ అవతల వాళ్ళ బెలూన్ పగలగొట్టాలి. కానీ ఈ ప్రాసెస్ లో మీరు చేతులు వాడారా, నూకడం లేకపోతే లాగడం అవతల వాళ్ళని డిస్క్వాలిఫైడ్. ఆడ నుంచి టాటా బై బై అని చెప్తా, జాగ్రత్తగా ఫాస్ట్. కరెక్ట్. 3, 2, 1 ఫైట్. Congratulations to the winner. Let's start. Hey bidda. ఏ బిడ్డ ఇది నా అడ్డ. అది ఫోమ్, షేవింగ్ ఫోమ్. దాని మీద బాల్ అతుక్కుంటది అనమాట. నువ్వు మెల్లగా అలా వదలాలా, ఆ బాల్ అక్కడ ఆగాలి. ఓకే, మీ ఇద్దరు ఒక్కొక్కరుగా 3 ఛాన్సులు వస్తాయి ఒకరికి. 1 మినిట్ ఆడుతూనే ఉంటారు. ఎన్ని బాల్స్ ఉన్నాయో ఫైనల్ గా లెక్క పెడతాం. ఎక్కువ బాల్స్ వేసిన వాళ్ళు విన్నర్. గాట్ ఇట్, స్టార్ట్. అరే అదిరిందే పిల్లోడా నీలో దమ్ము చూసి చెదిరిందే నా దిల్లే చెదిరిందే నువ్వుగాని సిట్టి కొట్టి నువ్వుగాని పచ్చే కట్టి నడి చూస్తే దాబా అదిరిందే ఆ మస్కారా మస్త్ కిట్టా మనసారా మస్కా కొట్టే నీలో బాల్ చూసి ఆపుకో. అగో అరే అదిరిందే నువ్వు కలరు గాల్లో ఎగరవేసి వస్తుంటే నీ స్టైలే అదిరిందే అరే అదిరిందే పిల్లోడా నీలో దమ్ము చూసి చెదిరిందే నా దిల్లే చెదిరిందే One, 2, 3, 4, 5. తిరుగునా? 5 is not a bad score. Very good. 6 is the target. Go for it. వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు చంపునామి డబ్బా మొగుడు రుబాబు వస్తే కబాబు చేస్తాడు. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. నే అడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు అరే వసూలు 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 పైసా వసూలు. Time up.
వెరీ వెరీ వెల్ ప్లేడ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12. కంగ్రాచులేషన్స్ వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తరపు నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. ఈటీవీ 30 years of excellence సందర్భంగా తగ్గేదలే షీల్డ్ మా స్పెషల్ పర్సన్ కి ఇది ఇస్తున్నాం. మీకు చదువులు, డిసిప్లిన్, డెడికేషన్ నేర్పిస్తున్నా మన గురువు గారికి ఇస్తున్నాం. గట్టిగా చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. మండల్ దెన్ మీకు కూడా ఛాన్స్ వచ్చినప్పుడల్లా కాలర్ ఎగ్రీస్ మరీ చెప్పండి.